నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, మీరు ఎన్నో ఛానల్స్ లో ఎంతో అంటే భక్తి గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, ధర్మ సందేహాల గురించి కానీ చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు మా వ్యూవర్స్ కి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, సో వాటి గురించి మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ ఉన్న డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడున్న ట్రెండ్ కి పూజలు అనగానే డెకరేషన్స్ చేయడము, అంటే హంగు ఆర్భాటాలు అలా చేసుకోవడము అనేది చేస్తున్నారు కదా. లేని వాళ్ళు ఉన్న డౌట్ ఏంటంటే, అసలు అంటే అంత ఆడంబరంగా చేస్తేనే దేవుడు కరుణిస్తాడా, ఆ పూజలే ఫలిస్తాయా, నార్మల్ గా చేసుకునే వాళ్ళకి ఫలించవా అనేది ప్రశ్న. తప్పకుండా. అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియ శివ. అంటే శివుడికి ఏ అలంకారాలు అవసరం లేదు, ఊరికనే నీళ్లు పోసేస్తే ఓం నమ శివాయ అని మారేడాకు పెట్టేస్తే సరిపోద్ది, ఆయన సంతోషిస్తాడు. విష్ణువు దగ్గరికి వచ్చేసరికి అలంకారాలు చేయమన్నారు. అలంకారాలు అంటే మినిమం అలంకారాలు, ఒక పీతాంబర వస్త్రము, పసుపు వస్త్రం కట్టడం, లేదా ఒక పట్టు వస్త్రం కట్టడం, ఒక పూలదండ వేయడం, ఒక వనమాల వేయడం అంటే తులసిమాల, అలాగే పెర్ఫ్యూమ్స్, సెంట్లు ఏమన్నా ఉంటే మనం వేసుకోకుండా స్వామివారికి వేయడం, ఇది మినిమం అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవడైతే అన్ ఎంప్టీ స్టోన్ మేక్స్ మోర్ నాయిస్, ఎవరి దగ్గర అయితే సబ్జెక్ట్ ఉండదో వాళ్ళు ఎక్కువ నాయిస్ చేస్తారు, ఎక్కువ మాట్లాడతారు. ఆ విధంగా ఇప్పుడు పూజలు చేసేటటువంటి బ్యాచ్లుగా వెళుతున్నారు. ఇదివరకు సనాతన సాంప్రదాయంలో మామూలుగా పాత పంతులు గారు, మన తాతయ్యలు వాళ్ళ ముందు తరాల దగ్గరికి వెళితే ఒకళ్ళే వెళ్ళేవారు, పూజ చేసేవారు. సత్యనారాయణ స్వామి వ్రతమో, కేదార స్వామి, ఏ పూజ ఆ పూజ వచ్చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే 4, 5, 10 మంది కూడా వెళ్తున్నారు కదా. అది ఏం చేస్తున్నారంటే వీళ్ళు, అది ఖర్చుతో కూడుకున్న పనే కదా, చాలా అది స్పిరిచువల్ మాఫియా అంటాం దాన్ని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 4, 5 తీసుకెళ్తారు, తీసుకెళ్లి అందులో ఒకరికి మంత్రాలు రావు, పుస్తకం తీసుకెళ్ళి చూపించుకుంటే ఒకరికి రావు అనమాట సబ్జెక్ట్. వాళ్ళు ఏం చేస్తారు, అందులో ఒకరిని సబ్జెక్ట్ రానటువంటి వాడిని నువ్వు అలంకారం చెయ్యి అంటారు. వాళ్ళు ముగ్గులేస్తారనమాట. ముగ్గులేసి అవన్నీ పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖ ఉన్న పూజలు చేసే వాళ్ళంతా ఇదే చేసేది. ఫస్ట్ ఆ పూజలు, ఆ కలర్లు, ఆ ముగ్గులు చూసి అబ్బా ఎంత బాగా చేశారా అని. అది స్లోగా ఏమైపోయిందంటే ఇప్పుడు ఇళ్లకు వ్యాపించిపోయింది కలరా లాగా. కరోనా ఎలాగైతే వ్యాపించిందో అలా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కూడా ఇది వరకు ఏం చేసేవారు, దసరా చేసేటప్పుడు మామూలుగా అమ్మవారు, దుర్గమ్మవారి ఫోటో పెట్టుకునే వాళ్ళం, మనం ఒక కలసం పెట్టుకునే వాళ్ళం, పూజ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మార్కెట్ లో ఒక కొబ్బరికాయ కొనడం, ఒక అమ్మవారి బొమ్మను తయారు చేయడం, దానికి నెక్లెస్లు వేయడం, పట్టు చీరలు కట్టడం, ఇలా అలంకారాలు మొత్తం ఇవన్నీ తీసి వాట్సాప్లో పెట్టడం, వెంటనే బంధువులకు పెట్టడం, ఈ రకంగా ట్రెండ్ మారిపోయింది అనమాట. సెకండ్, ఈ పంతులు గారులు అందరూ డివైడ్ చేసుకుంటారనమాట. డివైడ్ చేసుకుని ఒకళ్ళు చదివేదానికంటే కోరస్, అంటే ఇప్పుడు సంగీతంలో పాటలు ఎలాగైతే పడతాం కోరస్ లాగా కొంచెం మెలోడియస్ గా ఉంటది కదా పాడేది, అందువలన 2, 3 పాడడం, ఇవన్నీ కూడా పీఠాధిపతుల నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇలా వాళ్ళు పాపం మంచి ఉద్దేశంతో ఏదో 2, 3 కోరస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరస్ లాగా పాడిచ్చేవారు. అది రాను రాను అందంగా ఉండేది. అది రాను రాను ఇప్పుడు ఏమైపోయిందంటే ఇళ్ళకి వ్యాపించిపోయింది. ఇళ్ళకి వ్యాపించిపోయి బిల్ ఒక 2,000, 3,000 రూపాయల పూజ, 1,00,000 రూపాయలు బిల్లు వేస్తారు వీళ్ళు. అండ్ ప్రజలకు కూడా ఏం అభ్యంతరం లేదు, వీళ్ళు కూడా రెడీగా కడుతున్నారు. అంటే అంత ఎక్కువ మంది వచ్చారు కదా, ఎక్కువ ఖర్చు ఇవ్వాలని. అదే మనం ఆనెస్ట్ గా ఎవరైనా నిజాయితీ పరులైనటువంటి పంతులు గారు ఇంటికి వెళ్ళి పాపం ఒకళ్ళే పూజ చేద్దామని వెళ్తే, ఏమంటే మీరు ఒకళ్ళే వచ్చారేంటి, మిగతా వీడు వేద పండితుడయ్యి వీడు ఒకడే సరిపోతున్నా సరే ఈ పూజారి ఏమని అడుగుతారంటే, ఏంటండి ఒకళ్ళే వచ్చారు అనే విధంగా పక్క వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఆ విధంగా పూజలు అనేవి మారిపోయినాయి, ఆర్భాటాలుగా మారిపోయినాయి. శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్ గా భగవద్గీతలో క్లియర్ గా ఏం చెప్పాడంటే, పత్రం పుష్పం ఫలం తోయం, అంటే ఒక ఆకు చాలు నైవేద్యంగా, ఒక పుష్పం చాలు, ఒక పండు చాలు, ఏది లేకపోతే కనుక ఒక గ్లాసుడు నీళ్లు చాలు అన్నాడు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మహిళా మండలి బ్యాచెస్ తయారైంది, లలితా మండలి, లలితా సహస్రనామం బ్యాచ్, విష్ణు సహస్రం బ్యాచ్. వీళ్ళు పాపం పారాయణ చేస్తే బానే ఉంటుంది, అర్థం లేకుండా చేస్తారు, అర్థాలు తెలియదు చాలా మంది పాపం. అక్షర దోషాలు ఉన్నాయని అసలు వీళ్ళ చేయనివ్వకపోతుంటే, అక్షర దోషాలు ఉన్నా పర్లేదు, అం ఆం ఇం ఇం క్షం అక్షరమాలే అక్షరమాలం కృతే ఐం వదవద వాగ్వాదిన్యే స్వాహ,
సరస్వతి సామే బసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పులు చదివినా ఒప్పులు చదివినా అంతా కూడా అక్షరమాలంతా కూడా అమ్మవారే. కాబట్టి నో పర్ఫెక్షన్ అనేటటువంటిది చేయగా వస్తుంది. కాబట్టి వీళ్ళు నేర్చుకున్న వేద పండితులు కానీ నేర్చుకున్నటువంటి ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలుగా లేకపోతే ఈ యూట్యూబ్ లో ఉపన్యాసాలు టీవీల్లో ఇచ్చేవాళ్ళంతా కూడా తప్పులు చెప్పే స్టార్ట్ అయ్యారు. కాబట్టి అమ్మలారా మీరంతా పాడండి, ఏం పర్వాలేదు, లలితా సహస్రం చేయండి అని నేనే ఎంకరేజ్ చేసి చాలా మందిని ఎంకరేజ్ చేసాం. బ్యాచ్లు తయారైనాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అందులో అర్థాలు తెలుసుకొని చదవాలి వీళ్ళు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఏం చేస్తున్నారు, అందులో కొత్త వెరైటీ మనుషులు చేరతారు కదా మండలిలో. ఒకళ్ళు వచ్చి 9 రకం నైవేద్యాలని వీళ్ళే చెప్తారు. ఇంకొకళ్ళు 9 లలిత సహస్ర పారాయణకు వస్తాము, చీరలు పెట్టండి, 9 చీరలు, 5 పళ్ళు, 9 రకాల పుష్పాలు, ఇలాగా మొత్తం పెంచేశారనమాట లిస్ట్ అంతా. ఓకే, వీళ్ళందరూ కలిసి ఈ రకాలనేవి పెంచారు అంతే, భక్తిని పెంచలేదు. అయితే ఏమైపోయింది, బ్యాచ్ అంతా కూడా తయారవుతారు, 30 మంది కూర్చుంటారు, వాళ్ళకి ఫోన్లు వస్తూ ఉంటాయి మధ్యలో. తర్వాత వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, సహస్రం చదివేవాళ్ళు ఒకళ్ళు ముందు చదువుతారు, ఒకళ్ళు వెనక చదువుతారు. ఒక సీక్వెన్స్ అనేటటువంటిది ఫాలో కారు, క్రోనలాజికల్ ఆర్డర్ లో వీళ్ళు ఫాలో కారు. అండ్ అసలు ఇది పూజే కాదు. పూజ అనేటటువంటిది ఏమిటంటే 1:1 రేషియోలో ఉండాలి. భగవంతుడు భక్తుడు, ఆ భక్తుడు ఆడవాళ్ళైతే వాళ్ళ భర్త పిల్లలతో సంబంధం లేదు, అలాగే వాడు మగవాడైతే భార్య పిల్లలు లేకుండా ఏకాంతంగా మన పూజా మందిరంలో ఒక్కళ్ళే కూర్చొని 1:1 లో వీళ్ళు పూజ చేస్తున్నప్పుడు మనకి ఎమోషన్స్ అనేది వస్తుంది. సైకిక్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్, ఆధ్యాత్మిక లెవెల్ అండ్ ఎమోషనల్ లెవెల్లో భావన వస్తుంది అనమాట. అమ్మ స్వామి నాకు ఇన్ని ఇచ్చేసావా నువ్వు, నాకు ఒక పన్ను నొప్పి అయితే పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెర్సిలెస్ గా దయ లేకుండా 3,000 ఇస్తేనే ప్రిస్క్రిప్షన్ రాస్తాడు మందుకి. అది పీకడానికి రూట్ కెనాల్ చేయాలన్నా ఇచ్చారన్నా 10,000 బిల్లు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి 2 లక్షలు 3 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. నీ రిప్లేస్మెంట్స్ కి మనం 10 లక్షలు. ఈ విధంగా కరోనాలో ఒక్క అవయవాల మనకి ఫ్రీగా భగవంతుడు ఇచ్చినటువంటి అవయవాలకి ఎన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి అవయవాలను భగవంతుడు మనకు ఫ్రీ ఇచ్చాడు. వీళ్ళు మామూలు డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఫుల్ బిల్ వేస్తున్నారు కదా. సో అప్పుడు తెలుస్తుంది భగవంతుడి విలువ. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంత ఫ్రీగా ఇచ్చావా అని మనకి ఆ ఫీలింగ్ వచ్చి, తాదాత్మ్యం వచ్చి, ఒక రకమైనటువంటి ఉద్వేగానికి లోనయ్యి మనం భగవంతుడితో ఐక్యమైపోతాం. అదే దట్ ఈస్ నథింగ్ బట్ మెడిటేషన్ ఆర్ యూనియన్ ఆఫ్ ఆత్మ అండ్ పరమాత్మ. ధ్యానం అంటే అది, అంతేగాని బలవంతాన కూర్చొని బలవంతాన ధ్యానం కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోయి అది ధ్యానం కాదు. అంటే స్వామి వారిని తలుచుకుంటూ విగ్రహారాధన లాగా చేయొచ్చు, నిరాకార రూపంలో చేయొచ్చు. తర్వాత కొన్ని బ్రహ్మకుమారీస్ వాళ్ళు కళ్ళు తెరిచి చేస్తారు, మిగతా కొన్ని సంస్థల వాళ్ళు కళ్ళు మూసుకొని చేస్తారు మెడిటేషన్ ధ్యానం. కొంతమంది జ్యోతి రూపంలో చేస్తారు, కొంతమంది కృష్ణుడిని ఇక్కడ తలుచుకోండి, దుర్గని ఇక్కడ తలుచుకోండి. ఇట్లా మనం రకరకాల విధానాలతో ఏ రకంగా చేసిన ఇవన్నీ కూడా పూజలే. వీటి యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటంటే మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. లలితా సహస్రంలో క్లియర్ గా చెప్పబడింది. అంటే మూలాధార చక్రము విచ్ఛిన్నం అవుతుంది, విచ్ఛిన్నమై బ్రహ్మగ్రంథి బ్రహ్మలోకానికి వెళుతుంది మన సూక్ష్మ శరీరం. ఆ తర్వాత 2వ స్టెప్ బ్రహ్మలోకం అయిపోయిన తర్వాత మణిపూరాంతరీత విష్ణుగ్రంథి విభేదిని, మణిపూరక చక్రం విచ్ఛిన్నమయ్యి విష్ణులోకానికి వెళతాం. ఈ మణిపూరక చక్రం కనుక విచ్ఛిన్నమైతే మనలో ఉన్నటువంటి ఫైర్, కంబషన్ పవర్, ఇది ఇగ్నైటింగ్ పవర్ పెరుగుతుంది. అందువల్ల చాలా మందికి మణిపూరక చక్రం పనిచేయకపోవడం వల్ల తిన్నది అరగదనమాట. చాలా మంది డైజెషన్ అవ్వదు. ఆ డైజెషన్ అంటే ఏంటి, లోపల అగ్ని క్షుధాగ్ని అది తగ్గిపోయింది. సో మణిపూరక చక్రం ఇగ్నైట్ అవ్వాలి. అలా పైకి వెళ్ళినప్పుడు ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రము అది ఏమవుతుందంటే అది విచ్ఛేదనం అయినప్పుడు రుద్రగ్రంథి విభేదనమై రుద్రలోకానికి వెళతాం. అండ్ ఫైనల్ గా పైన కపాలం సహస్రారాంభుజారూఢ సుధాసారాభివర్షిణి, అంటే సహస్రార చక్రం విచ్ఛిన్నమై అక్కడ అమ్మవారు ఇది మణిద్వీప వర్ణన అని చదివేస్తున్నారు. అది కూడా 11 సార్లు 100 సార్లు ఈ మధ్యన. అది కూడా తెలుగులో ఉండదు, సంస్కృతంలో ఉండదు అనమాట. ఎవరో ఒక కవి పద్యంలో రాశాడు, పద్యాల రూపంలో. ఇక భగవద్గీత ఘంటసాల గారు పాడారు, ఘంటసాల గారు పాడితే ఇక అలా పాడితేనే, ఘంటసాల గారు పాడిన ట్యూను ఆ రాగంలో పాడితేనే, ఆ స్టైల్లో పాడితేనే భగవద్గీత కింద యాక్సెప్ట్ చేస్తాం అనమాట మనం. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మామూలుగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుజోత్సవ
మామకాహ పాండవ అశ్చైవ కిమకుర్వత సంజయ అంటే యాక్సెప్ట్ చేయం మనం మామూలుగా చదివితే. అంటే అలాగా ఇంజెక్ట్ అయిపోయింది మైండ్, అలవాటు అయిపోయింది. ఆ విధంగా వీళ్ళు కూడా మణిద్వీప వర్ణన కూడా అలాగే పాటలు పాడేస్తూ అలా చేస్తేనే అని ఈ 9 రకాల నైవేద్యాలు ఇవన్నీ పెడుతున్నాం. సో ఆ యొక్క సహస్రార చక్రంలో ద్వీపంలో అమ్మవారు 1000 పెటల్స్ పైన, తామర పుష్పాల పైన అమ్మవారు వెలసిల్లుతూ భాసిల్లుతూ ఉంటుంది. లలిత పరమేశ్వరి అవును, దుర్గాను, లక్ష్మి అను, సరస్వతి అను, వీళ్ళు అనమాట మనకు కావాల్సింది. సో ఇది విచ్ఛిన్నము. ఈ అమ్మవారి యొక్క దర్శనమే మనకి నిజమైన పూజకి అర్థం అనమాట. ఇది ఏది జరగకుండా మామూలుగా అది పూజ మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే పసుపు వేసేయడం, కుంకాలు వేసేయడం, తర్వాత దేవుడు సృష్టించిన పువ్వులు దేవుడికే సమర్పించడం, దేవుడు సృష్టించిన అరటిపళ్ళు కొబ్బరికాయలు దేవుడికే సృష్టించడం, మొత్తం పూజ అంతా 100 రూపాయలు అయిపోయింది అనుకో, మనం బిల్లు లాస్ట్ లో 1 కోటి రూపాయలు బిల్ పెట్టడం. అండ్ భగవంతుడు ఏదో మనకు బాండ్ పేపర్ మీద రాసిచ్చినట్టుగా నేను నీకు ఇస్తాను అని ఆయన బ్లాక్మెయిల్ చేయడం. నువ్వు నాకు చేయలేదు కాబట్టి నేను నీ ఫోటోలు తీసేస్తాను, నేను నీకు పూజ చేయను అని చెప్పడం. సో ఇలాంటివన్నీ కూడా దేవుడు ఒప్పుకోడు. అన్కండిషనల్ సరెండరెన్స్ ఉండాలి. ఏ దేవుడికి కండిషన్స్ పెట్టుకోవడానికి నువ్వు ఎవడవు అసలు. అండ్ టోటల్ సరెండరెన్స్, టోటల్ గా సరెండర్ అవ్వాలి. అన్కండిషనల్ సరెండరెన్స్, టోటల్ సరెండరెన్స్, అండ్ మనకి ప్యూర్ డివోషన్ ఉండాలా, అన్షేకబుల్ ఫెయిత్ ఉండాలా. నమ్మకం ఉంటే సరిపోతుందండి, నమ్మకం ఉంటే సరిపోతుందండి, సరిపోదు. అది షేక్ కాకూడదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా. దిస్ ఇస్ నథింగ్ బట్ పూజ అంటే ఇది. నెక్స్ట్ రెండవది ఏంటంటే మనకి అసలు గాడ్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. మనిషి ఏమనుకుంటాడంటే నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి కాబట్టి 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి దేవుడు కూడా ఇంతే, మహా అయితే 2 కాళ్ళు కాకపోతే 4 కాళ్ళు ఉంటాయని దేవుడు మనిషి అనుకుంటాడు. చేప మనం ఊహించుకున్న రూపమే అంతే. అయితే మన చేప ఏమనుకుంటుందంటే నాకంటే పెద్ద చేప దేవుడు చేప రూపంలో ఉందని ఊహించుకుంటాడు. పంది తనకంటే పెద్ద పంది రూపంలో, ఎందుకనంటే ఎవరికి వాళ్ళే వాళ్ళలాగా తనలాగా ఊహించుకుంటారు. అదే ఊహకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు, మనస్సు అతీతమైనటువంటి వాడు భగవంతుడు, మాటలకు అందని వాడు భగవంతుడు. అండ్ ద గాడ్స్ డెఫినేషన్ is he is all pervading, సర్వ వ్యాపకుడు, ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతమైన వాడు, ఆయనకి అవనది ఏది ఉండదు. అలాగే ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఇవి భగవంతుడి యొక్క లక్షణాలు. ఇప్పుడు మనకు కరెంట్ ఉంది, ఈ విద్యుత్తు, దిస్ ఇస్ డెడ్ కరెంట్ అంటాం, లైఫ్ లేదు దానికి. డెడ్ కరెంట్ లేకుండా ఆ యొక్క దేవుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే దేవుడు అనమాట. లైఫ్ ఉన్నటువంటి కరెంటే దేవుడు. ఆయన నిరాకారుడు, ఆయనకు ఆకారం ఉండదు. కావాలనుకుంటే సాకారుడు, రూపం తెచ్చుకోగలడు. శ్రీకృష్ణ పరమాత్మగా భూమి మీదకి దిగి వచ్చాడు, శ్రీరామచంద్ర ప్రభువుగా భూమి మీదకి దిగి వచ్చాడు. మరి ఇప్పుడున్న భగవంతుడు భూమి మీదకి రాగలడు, మళ్ళీ ఈ కంటెసెంట్ మళ్ళీ పైకి వెళ్ళిపోగలడు. కాబట్టి ఇది దైవత్వం. అందువలన ఏ ఆర్భాటాలు లేకుండా చక్కగా మనం ఏ అలంకారాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా, అనవసరంగా ఖర్చు పెట్టుకోకుండా, అవన్నీ పేదవాళ్ళకి ఖర్చు పెట్టొచ్చు, అనాథలకు ఖర్చు పెట్టొచ్చు, సన్యాసులకు ఖర్చు పెట్టొచ్చు. మామూలుగా సింపుల్ అండ్ మోడెస్ట్ విధానములో మనము చేసుకునేటటువంటి అర్చన్నే భగవత్ పూజ అంటారు. అండ్ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ నేర్పిస్తుంది పూజ. సింపుల్ గా బ్రతకాలా, బ్రాడ్ గా హైగా ఆలోచించాలా, ఇది పూజ యొక్క ముఖ్య ఉద్దేశము. అలా కాకుండా సంకుచిత భావాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. పక్క రోడ్లో ఎవరికైనా ఒక అమాయకుడికి, అభాగ్యుడికి అన్యాయం జరుగుతుంటే, ఓ 4 రౌడీలు వచ్చి కొడుతుంటే వీళ్ళు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఇక్కడ చదువుతారు, ఒకడు వెళ్ళడు అనమాట, కొంకాలు వేస్తూ ఉంటారు. ఒక అబల పైన కనుక అరాచకత్వం జరుగుతుంటే వీళ్ళు వెళ్ళి ప్రతిఘటించాలి, అడ్డుకోవాలి. ఒక చిన్న పిల్లవాడి పైన కనుక, ఒక అమాయకుడి పైన అరాచకత్వం జరుగుతుంటే అడ్డుకోవాలి. అది నిజమైన పూజ. అంతేగాని ఇప్పుడున్నటువంటి స్వామీజీలు కానీ, ఇప్పుడున్నటువంటి ప్రవచనకారులు కానీ కుంకుమ వేయి, పసుపు వేయి, అగరబత్తీలు పెట్టు, హారతి పెట్టు, దీపాలు 2 ఇటువైపు పెట్టు, దేవుడే పెట్టాలా వెనక్కి పెట్టాలా, మధ్యలోంచి లేవకూడదు అంట, లేవకూడదు, ఆల్ నాన్ సెన్స్ అంతా బోధిస్తారు. లేవచ్చు, దర్జాగా చేయొచ్చు. ఎందుకు లేవకూడదు అని అంటారంటే, భగవంతుడికి మనకు అనేది మనం పూజ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో మనకి. అది వచ్చినప్పుడు కొన్ని చోట్ల మనకి కరెంట్ షాక్ కొడితే మనం ఏం చేస్తాం, అర్థింగ్ వైర్ ఇస్తాం, అప్పుడు మనకు షాక్ కొట్టదు.
అలా మనకి భగవంతుడిని పూజ చేసినప్పుడు భూమి ఒక పెద్ద మ్యాగ్నెట్, ఒక అయస్కాంతం, అది లాగేస్తుంది. కాబట్టి ఒక స్టూల్ వేసుకోండి అంటాం. కుర్చీ కూడా వేసుకోవచ్చు, వాళ్ళు చైర్ కూడా వేసుకోవచ్చు, కాళ్ళు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు. అంతేగాని నేల మీదే కూర్చోవాలా, లేవకూడదు, గుడ్డ మీద కూర్చోవాలా, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? చెప్పాల్సింది ఇప్పుడు ఇవి నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు లేవకూడదు, ఇలాగే చేయాలని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పలేదు, జగద్గురు రామానుజాచార్యులు వారు చెప్పలేదు, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు, దత్తాత్రేయుడు చెప్పలేదు. మనమే సృష్టించేస్తాం స్వార్థ సంకుచిత మనస్తత్వాలతో. ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఉండాలని నిష్కర్షగా నిస్పష్టంగా మాట్లాడడం భయపడి వాళ్ళు మూఢనమ్మకాలు. ఈ మధ్య నువ్వు ఇంకా చూసావో లేదో, రూపాయి నోట్లు కూడా ఇలా లెక్క పెడతాం కదా మనం, మన వైపు లెక్క పెడితే మనకు వస్తుందట లక్ష్మి, ఇలా పెడితే అటు వెళ్ళిపోతుందండి. ఇలాంటివన్నీ కూడా పిచ్చివన్నీ కూడా ఎక్కిచ్చేసి పిచ్చి ఇంత ఇంజెక్ట్ చేసేసి భక్తిని అంతటినీ కూడా డాగ్మాగా, మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీగా, మూఢనమ్మకాల మూటగా తయారు చేస్తారమ్మా. కాబట్టి సింపుల్ గా చేసుకోవచ్చు పూజ, ఆర్భాటాలు ఏమి అవసరం లేదు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు ఇలాంటివి చేసి వాయినాలకు పిలుస్తున్నారు. వాయినాలకు పిలుస్తుంటే పాపం మామూలుగా సాదా సీదాగా వెళ్తుంటే ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి అడిగింది, గురుగారు మీరేమో సింపుల్ గా వెళ్ళమంటున్నారు, మరి మేము సింపుల్ గా వెళ్తుంటే మనల్ని సరిగ్గా గౌరవించట్లేదు, వాళ్ళు పట్టు చీరలు గోల్డ్ గేళ్లు పెట్టుకుని వెళ్లే వాళ్ళకి మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారంటే దేవుడికి దాంతో సంబంధం లేదు. మనము అవన్నీ ఆర్భాటాలు అవసరం లేదు. మనకు కావాల్సింది మంచి పనులు, మంచి కర్మలు చేయడమే పూజ అంటే. ధర్మం చెప్పినట్టుగా ధర్మంగా ఉండడమే పూజ అంటే. మా గురుదేవులైనటువంటి భారతీ తీర్థస్వామి వారు శృంగేరి పీఠాధిపతులు, ఆయన ఎప్పుడు చెప్పినా కూడా ఇదే చెప్తారు, ధర్మం ధర్మం ధర్మం. నీ కర్మలు మంచిగా ఉండాలి, ఆటోమేటిక్ గా మనకి మంచి జరుగుతాయి అన్నమాట. ఓకే సార్, అంటే పూజ చేసే విధానం ఇప్పుడున్న కల్చర్ కి ఎట్లా జరుగుతుంది, ఏంటి, మనం అసలు ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.